వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని ఆ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి సార్. 3 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలు, అలాగే కీలకమైన సామినేని, బాలినేని, కిలారు రోసయ్య, ఆళ్ల నాని లాంటి నాయకులు ఇప్పటికే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. రీసెంట్గా గ్రంథి శ్రీనివాస్ గాజువాకలో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడించిన గ్రంథి శ్రీనివాస్, అలాగే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కూడా పార్టీకి రిజైన్ చేశారు సార్. రిజైన్ చేసే క్రమంలో జగన్ మీద చాలా ఆరోపణలు కూడా వీళ్ళిద్దరూ చేశారు సార్. వాలంటీర్ల విషయంలో తప్పు చేశారు, వాలంటీర్ల వ్యవస్థే వైసీపీ పతనానికి కారణమైందని ఒకరు కామెంట్ చేస్తే, అసలు జగన్లో నాయకత్వ లక్షణాలు లేవు, ఈ 6 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వంపై నిందలు వేస్తూ ఉన్నారు, కాస్త టైం ఇవ్వచ్చు కదా అని చెప్పి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసే క్రమంలో మాట్లాడిన మాటలు. ఏం సార్, వైసీపీకి షాకుల మీద షాకులు అనొచ్చా సార్? ఇది షాకేనా? ఇది అంటే ఏ నాయకుడి మీద షాకే కదా. అట్లా మీకు ఏ రాజకీయాలు ఇదేమో ఆశ్చర్యం కాదు. ఎవరు ఓడిపోయినప్పుడు వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఇది ప్రతి పార్టీ అనుభవం, ప్రతి నాయకుల అనుభవం. ఇది జగన్కే ఫస్ట్ టైం కాదు, వైఎస్ఆర్ గారు ఫస్ట్ టైం కాదు. ఇక్కడ కేసీఆర్ను వదిలి వెళ్ళలేదా నాయకులు? వెళ్తలేరా? 10 మంది. ఎక్కడైనా మీకు కామన్ అది పాలిటిక్స్లో. చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు టీడీపీ నుంచి వెళ్ళలేదు ఎవరు. సో పవన్ కళ్యాణ్ గెలవనప్పుడు పవన్ కళ్యాణ్ పనికిరాడు రాజకీయాలకు, ఏదైనా నాయకుడే కాదని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళలేదా? సో ఎంతమంది వెళ్ళలేదు? ఇది కామన్ అండి రాజకీయాల్లో. ఇదేమి ఒక్క వ్యక్తికి ఒక్క పార్టీకి ఉండే పరిణామం కాదు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ చెప్తున్నాడు 5 నెలలు 5 నెలలనే అనాలా? ఓకే, ఏడాది ఆగమని చెప్పండి. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ ఏడాది ఆగి విమర్శిస్తారా కూటమి ప్రభుత్వాన్ని? నాకు నెక్స్ట్ మూవ్ ఏంటి అనేది పాయింట్ కదా. ఇప్పుడు జగన్ తొందరపడ్డాడు, మీరేం చేయబోతున్నారు? మీరు ఒక 1 year ఆగి అప్పటి నుంచి విమర్శించడం మొదలు సార్. అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్ ఏం మాట్లాడారు విందాం సార్. అవంతి శ్రీనివాస్ బయట ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి నా వ్యక్తిగత కారణాలతోటి రాజకీయాలు దానికి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యత్వానికి కానీ రాజీనామా చేస్తున్నాను. మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి. నా రాజీనామాను ఆహ్వానించి కాపీని ఎన్నిసార్లు రాసి గారు, పార్టీ అధ్యక్షుడు అమ్మనాథ్ గారు, అలాగే సెంట్రల్ ఆఫీస్ రైట్. అంటే మీడియాతో చిట్ చాట్లో మాట్లాడింది ఆయన రాజీనామా లేఖను ఇస్తూ, రాజీనామా లేఖను చదువుతూ చెప్పిన బయట సార్. ఇది అంటే ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే పర్మిషన్ గ్రంథి శ్రీనివాస్ బయట కూడా ఇలా పోరాటం కొనసాగిస్తూ వెళ్దామంటే కనీసం నేనే దాకా కూడా సమయం ఇవ్వకుండా ఏదైతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండమైన మెజార్టీ ఇస్తే సంవత్సర కాలం కూడా మనం వేచి ఉండకుండా వెంటనే ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా సూపర్ 6 అమలు చేయలేదు అని చెప్పిన వ్యక్తి అమలు చేయమని అడగడం ఎంతవరకు న్యాయం నాకు అర్థం కావడంగా. అంతేకాదు రాజకీయంగా ప్రజలందరికీ తెలుసు, అలాగే భీమవరం నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా ఏంటంటే ఏదో గ్రంథి శ్రీనివాస అనే వ్యక్తి ప్రజలు గెలిపించారు. నేను గెలిచానంటే నన్ను ప్రజలు గెలిపించారు. నేను ఎవరినో ఓడించానని నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వాలా. 2019లో కూడా గెలిచినప్పుడు నేను గెలిచానన్న ఫీలింగ్ లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో నాకు సుమారు 79 అంటే 80,000 ఓట్లు వచ్చింది. కానీ 2019లో ఎన్ని వచ్చినాయంటే 70,000 ఓట్లు వచ్చినాయి. ఓడిపోయినప్పుడు కన్నా నెగ్గినప్పుడు 10,000 ఓట్లు తగ్గింది. దాంట్లో కూడా లెక్కేసుకుంటే కనుక ఒక 4,000 ఓట్లు క్రాస్ చేశారు. 66,000 ఓట్లే వచ్చినట్టు లెక్క. గెలిచేమో ఫీలింగ్ కానీ, గర్వం కానీ, అహంకారం కానీ ఎప్పుడు కూడా నేను ప్రదర్శించలేదు. భీమవరం నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా, అలాగే రాష్ట్రంలో కూడా నాకు తెలుసున్నంత వరకు, నేను నమ్మినంత వరకు అరే గ్రంథి శ్రీనివాస్కి అన్యాయం జరిగింది అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని ప్రతి ఒక్కరు కూడా నాకు చెప్పడం విన్నాను. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం చేయాలనుకున్నప్పటికీ కూడా గ్రంథి శ్రీనివాస్ అండ్ అవంతి శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు సార్. ఎన్నికల ప్రచారంలో మాత్రం పవన్ కళ్యాణ్ మీద ఒక రేంజ్లో విరుచుకుపడ్డ పరిస్థితి. ఏముందండి నేను చెప్పేది, రాజకీయాల్లో విలువలు లేవు. ఇందులో ఇద్దరు నాయకులను మనం ఐడెంటిఫై చేసి అనాల్సిన అవసరమే లేదు. ఇది ఇప్పుడు ఇక్కడ అవంతి శ్రీనివాస, గ్రంథి శ్రీనివాస ఇష్యూ కాదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి, జనసేన, టీడీపీ కాదు. అన్ని పార్టీలకు ఇదే అనుభవం.
మెజారిటీ నాయకులు ఇలాగే ఉన్నారు. కమిటెడ్గా పార్టీతో లాయల్గా ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది లెక్క పెట్టుకోవాలి. పార్టీలు కూడా అలాగే ఉన్నాయి. బయట పార్టీ నుంచి వచ్చిన వారికి అందరూ లెక్కిస్తున్నారు. సొంత పార్టీలో ఏళ్ల తరబడి పనిచేసినా కూడా గుర్తింపు ఉండదు. ఇప్పుడు మీకు వైసీపీ నుంచి వచ్చిన వారిని చంద్రబాబు నాయుడు 5 మంత్రులను చేయలేదా? వైసీపీ వాళ్ళు కూడా ఎంతమందిని వాళ్ళకి అప్పటికే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు చేయలేదు కానీ మనం చూసాం కదా. అందువల్ల మీకు రాజకీయాల్లో ఆ విలువలు లేవు. అందువల్ల అధికారంలో ఉన్నప్పుడు పొగుడుతూనే ఉంటారు నాయకుడిని, ప్రత్యర్థుల్ని ఏకిపారేస్తూనే ఉంటారు. అధికారం అయిపోయినాక మళ్ళీ ఒక్కసారి అధికారం అయిపోయినాక మళ్ళీ మారిపోతుంటారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో ఉన్నంతకాలం ఆయన అవినీతిపరుడు, ఆయన అన్నీ ఒకసారి జనసేనలు చేరినాక ఆయన నీతివంతులు మారలేదా? సో పాలిటిక్స్ అనేది ఆ స్థాయికి దిగజారాయి. ప్రజలకే ఒక రకమైన అసహ్య వేసే స్థాయికి రాజకీయాలు దిగజార్చారు. ఇందులో వ్యక్తులు పార్టీల కన్నా కూడా రాజకీయ ప్రక్రియ ఏమాత్రము విలువలు లేకుండా సిద్ధాంతాలు లేకుండా ఉండిపోయాయి. నాయకులు అలాగే ఉన్నారు, పార్టీలు కూడా అలాగే ఉన్నాయి, పార్టీ అధినాయకులు కూడా అలాగే ఉన్నాయి. ఎవరి అవసరాలు వాళ్ళు ఎందుకు వెళ్తారో అనేక కారణాలు ఉండొచ్చు. ఒత్తిళ్ళు ఉండొచ్చు ప్రభుత్వాలు మారినాక, లేదు జెన్యూన్గా గ్రీవెన్సెస్ ఉండొచ్చు, తమకు అడిగిన పదవి ఇవ్వకపోవడమో అలాంటివి ఏమైనా ఉండొచ్చు, స్థానికంగా ఉండే ఇష్యూస్ ఉండొచ్చు, రాజకీయ అవకాశాల కొరకు అవసరాల కొరకు వెళ్ళొచ్చు. చాలామంది పాలిటిక్స్కు బిజినెస్ కూడా నెక్సెస్ అయినాయి. అధికారం పోవడంతోనే తమ వ్యాపారాలకు సమస్యలు వస్తాయి. ఇప్పుడు మనకు క్లాసిక్ ఎగ్జాంపుల్ 2019 వరకు నారాయణ చాలా కీలక పాత్ర పోషించారు తెలుగుదేశం ప్రభుత్వంలో. 19 to 24 నారాయణ ఎక్కడ కనబడ్డాడు మీరు చూడండి. ఎక్కడ మీకు కనిపించే కూడా కనిపించలే. ఆయన ఏదో ఆయన ఇన్స్టిట్యూషన్ నడుపుకుంటున్నారు. మళ్ళీ ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా వచ్చారు, మళ్ళీ మంత్రి అయ్యారు సేమ్. ఎందుకు మరి అంతమంది తెలుగుదేశంతో లేడా అంటే ఉన్నాడు, లేని దీనిలో మళ్ళీ ఎట్లా వస్తాడు? కానీ అప్పుడున్న రాజకీయ పరిస్థితుల వల్ల కాస్త ఆయన యాక్టివిటీ వెనక్కి తగ్గాడు. ఇలా ఉదాహరణగా ఎందుకు చెప్తున్నట్టు ఒత్తిడి వల్ల కావచ్చు. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వంతో ఘర్షణ పడితే చాలా సమస్యలు వస్తాయి. ఎందువల్ల ఇలా అనేక ఫ్యాక్టర్, కొంతమంది కేసులు ఉండొచ్చు, కొంతమంది రాజకీయ వేధింపులకు భయపడవచ్చు, లేదా పదవులు కావచ్చు. ఇంకోటి కూడా ఏమవుతుంది, రేపు మళ్ళీ వీళ్ళు రేపు వైసీపీ పవర్లోకి వస్తే మళ్ళీ జరిగింది అనుకోండి, చేర్చుకోవడం జగన్. ఇప్పుడు ఎవరు దూరం, ఇలా శాశ్వతంగా దూరం అంటూ ఉండదు. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా రేపు మళ్ళీ కాలం కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా రాజకీయం మారింది అనుకోండి, మళ్ళీ అప్పుడు చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ నేను ఏదో అనుకున్నా పవన్ కళ్యాణ్ కానీ ఇట్లా నాను ఊహించలేని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మించిన నాయకుడే లేడు, నేను తప్పర్థం చేసుకున్నా, నాకు ఇప్పుడు ప్రజలు కార్యకర్తలు అటువైపు పనిచేయమని చెప్తున్నారు మళ్ళీ పోతారు. అందువల్ల పాలిటిక్స్ అనేది విలువలు లేవు, సిద్ధాంతాలు లేవు. ఇందులో ఎవరు తప్పు? అవంతి శ్రీనివాస్ మొదటి వ్యక్తి కాదు, గ్రంథి శ్రీనివాస్ మొదటి వ్యక్తి కాదు. ఆ మాటకంటే వైసీపీ మొదటి పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి మొదటి పార్టీ కాదు. ఇది దేశమంతటా జరుగుతున్న పరిణామమే కదా. ఇలా కొత్తగా ఏమున్నది? ఇప్పుడు ఏ పార్టీ నుంచి అతీతం చెప్పాడు, బీజేపీ నుంచి వెళ్ళిపోలేదా? ఈవెన్ బీజేపీ లాంటి పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు తెలంగాణలో మనం చూడలేదా, అన్న మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారడం, అదో పెద్ద ప్రతిష్టాత్మకమై కాస్ట్లీయెస్ట్ బై ఎలక్షన్ అయింది. అమిత్ షా వచ్చి మీటింగ్లో పాల్గొన్నాడు. ఏం జరిగిన తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ క్యాండిడేట్ కాలేదా? సో అందువల్ల ఇవి ఒక్కరు కాదు కదా, ఇది ఇప్పుడు ఎంతమంది మారతలేరు అటు ఇటు. అందువల్ల దిస్ ఈజ్ నాట్ అన్యూజువల్. రాజకీయాల్లో మారకపోతే ఆశ్చర్యం. సార్, అంటే ఇప్పుడు ఇద్దరు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పలేదు సార్. బట్ అవంతి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు ఏదో ఒక పార్టీలోకి త్వరలో వెళతాను అని చెప్పి. గ్రంథి